కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన దోపిడీ కేసులో కీలక విషయాలు గుర్తించారు పోలీసులు. ఈ అంతర్రాష్ట్ర ముఠా మోడస్ ఆపరాండి ఏమిటి? పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీ కేసులో కరీంనగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు సవాలుగా మారిన ఈ కేసులో దర్యాప్తు బృందాలు పశ్చిమ బెంగాల్లో ఒక నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ ముఠా గతంలో దేశవ్యాప్తంగా ఇదే తరహాలో జ్యువెలరీ షాప్లను టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి మోడస్ ఆపరాండిని చూస్తుంటే వీరు ప్రొఫెషనల్ దొంగలని అర్థమవుతుంది. వీరు వివిధ రాష్ట్రాల్లో రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్తో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. దొంగతనం జరిగిన తర్వాత నిందితులు ఎలాంటి ఆధారాలు వదలకుండా జాగ్రత్త పడ్డారు. కానీ చోరీ జరిగినప్పటి నుంచి సాంకేతిక ఆధారాలను, సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రత్యేక బృందాలు నిందితులు పశ్చిమ బెంగాల్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మెరుపుదాడి చేసి ఒక దొంగను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా దొంగిలించిన బంగారాన్ని నిందితులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో విక్రయించినట్లు గుర్తించారు. ఈ దొంగతనంలో అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.